దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచెదను. ఇది మీరే ఎరుగుదురు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పెద్దలారా, చిన్నలారా, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్. షాలోమ్. మారనాథ. కృపయు సమాధానం మీకు విస్తరించునుగాక. మరొక పర్యాయము దేవుని సేవకునిగా దేవుని బిడ్డలను మిమ్మల్ని కలుసుకోవడం, దేవుని సేవకుడు దేవుని బిడ్డలు కలుసుకోవడం, నిజంగా దేవుని సేవకుడు కలుసుకోవడం, మనం కలుసుకోవడం, ఇది దేవుని చిత్తం. టీవీ మాధ్యమం ద్వారా ఇలా మనం కలుసుకోవడం దేవుని చిత్తం. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. టీవీ సెట్ల ద్వారా, యూట్యూబ్ ద్వారా ఆంధ్రప్రదేశ్లోను, నెల్లూరు జిల్లాలోను, మన పక్కన ఉన్న తిరుపతి జిల్లాలోను, చిత్తూరు జిల్లాలోను, ఇంకా ఆయా ప్రదేశాల్లో, ప్రకాశం జిల్లాలోను, తెలంగాణలోను, ఆయా ప్రదేశాల్లో ఈ కార్యక్రమాలు చూస్తున్న వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, దీంట్లో ఏవో చెప్పి హిస్టారిక్ విషయాలు లేకపోతే అవి చెప్పి హడావిడి చేయాలని కదా నా ఉద్దేశం. మా పరిచయం గురించి మేమేం చేస్తున్నాం అనేది అన్ని చూపించాలని కదా నా యొక్క ఉద్దేశం. దేవుని వాక్యాన్ని చెప్పాలి, క్రీస్తును మహిమపరచాలి. కాబట్టి ఈ పరిచర్యలో మీరు ప్రత్యక్షంగాను పరోక్షంగాను భాగస్వాములు కావచ్చు. భాగస్వాములు కావడం అంటే ప్రతి నెల ఎంత పంపించాలని అడగడం కాదు. మీరు పంపించడం అనే దాని ఉద్దేశంతో నేను మాట్లాడడం లేదు. డబ్బు ముఖ్యం కాదు. మనీ ఈజ్ నాట్ ప్రైమరీ, ఇట్ ఈస్ సెకండరీ. ప్రార్థన సహకారం ప్రాముఖ్యమైంది. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమాలు ప్రభు ఎప్పటివరకు చేస్తానని నేను అనుకోలేదు. ప్రభు సాయం చేశాడు. సకల ఘనత మహిమ ప్రభావాలు ఆయనకు మాత్రమే కలుగునుగాక. స్తోత్రం. ఓ పెద్ద సంస్థ కాదు, ఓ చిన్న సంస్థ, చిన్న సంఘ కాపరినైన నేను ఇట్టి సంగతులకు నేను చాలిన వాడిని కాదు. అయినప్పటికీ దేవుడు సాయం చేస్తున్నాడు. నేను నిష్ప్రయోజకుడైనటువంటి దాసుని మాత్రమే. నా అతిశయాస్పదములన్నీ కొట్టివేయబడిన వాక్యం ద్వారా నేను చెప్పగలను. దేవుని స్తోత్రం. నాకు అతిశయించడానికి పరిచర్య లేదు, అతిశయించడానికి సంఘాలు లేవు, అతిశయించడానికి చర్చ్ బిల్డింగ్ లేదు, అతిశయించడానికి వాహనాలు లేవు. ఏమైనా అతిశయించడానికి ఉంటే క్రీస్తు యేసు సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించడం లేదు. దేవుని స్తోత్రం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. నా కొరకు మీరు ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. నా కోసం కొంతమంది ప్రార్థిస్తున్నారు, మీకోసం నేను ప్రార్థిస్తున్నాను. గత 2 వారాలు, 1 వారం 2 వారాల క్రితం మన నెల్లూరు పట్టణంలో జరిగినటువంటి బ్యూటిఫుల్ బుక్స్ వారి క్రిస్టియన్ బుక్ ఫైర్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఒక 2-3 కలిసి, ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీరు టీవీలో వస్తుంటారు కదా. అవునండి, కార్యక్రమాలు చూస్తూ ఉండండి, ప్రార్థన చేయండి అని చెప్పాను. అనగా ఈ కార్యక్రమం పబ్లిసిటీ కోసం కాదు, ప్రభువు నా మహిమార్థమై. కనుక ఈ కార్యక్రమాలు చూస్తున్న కొందరిని బట్టి విస్తారమైన జనసమూహం చూస్తున్నారని మనం చెప్పుకోవడానికి రేటింగ్సో లేకపోతే ఏమీ లేవు. మనకు వాటి యొక్క అవసరత లేదు. ఈ లోక సంబంధులకి రేటింగ్స్ ఇవన్నీ కావాలి, ఈ లైకులు ఇవన్నీ కావాలి. ఆత్మ సంబంధికి ఇవేం అవసరం లేదు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చూస్తున్నాము అనేది ప్రభు ఎరిగి ఉన్నాడు. ప్రభు నా మహిమార్థమే మనం చేస్తున్నాం. కాబట్టి ప్రజల యొక్క పొగడ్తలు, ప్రజల యొక్క మన్ననలు, మెప్పులు మనకు అవసరం లేదు. మనం చేయాల్సింది చేస్తాం అంతవరకే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనాన్ని ఆధారంగా చేసుకొని దేవుడు యేసును ఎలా కనబరిచాడు, అనగా యేసును ఎలా చూపించాడు. తక్కువగా, నీచంగా, లేతే హ్యూమిలియేట్ చేసిన విధంగా, అవమానపరిచిన విధంగా చూపించే అవకాశం లేదు. మీ కుమారుడు ఎక్కడండి అని అడిగినప్పుడు తండ్రి ఘనంగా, అదిగోండి పలానా రూమ్లో చదువుకుంటాడు, పలానా పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? బీటెక్ అండి, లేతే
ఇంకా ఏదైనా జాబ్లో ఉన్నాడండి, ఆయన బిడ్డ గురించి గర్వంగా చెప్పుకుంటాడు. అలాగైతే పరలోకములోని తండ్రి తన కుమారుని గురించి ఏమని చెప్పుకున్నాడు? ఈ భూలోకములో కుమారుల గురించి చెప్పుకోవడానికి, అతిశయించడానికి పెద్ద ఏమీ లేకపోయినప్పటికీ పరలోకము నుంచి పంపబడినటువంటి కుమారుని గురించి చెప్పుకోవాలంటే, అతిశయం చెప్పుకోవాలంటే బోల్డ్ ఉంది. కానీ అటువంటి యేసుని మీ మధ్యలో 33.5 సంవత్సరాల జీవిత కాలంలో, 3.5 సంవత్సరాల కాలం మినిస్ట్రీ కాలంలో ఎలా ప్రజెంట్ చేశాడు? హౌ ద ఫాదర్ ప్రజెంటెడ్ జీసస్ క్రైస్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఫాదర్ ప్రజెంట్ చేశాడు, సన్ రిప్రజెంట్ చేశాడు. గమనించాలి, మరలా చెప్తున్నాను, ఫాదర్ ప్రజెంట్ చేశాడు. దిస్ ఈజ్ మై బెలవడ్ సన్ పీటర్, జేమ్స్ అండ్ జాన్. మీరు ఆయన మాట వినండి, మీ మాట ఆయన వినకూడదు. మీరేదో పిచ్చి పిచ్చి ఆలోచనలు చెప్తున్నారు, పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తున్నారు, అహితోపేల ఆలోచనలు చెప్పినట్టు చెప్తున్నారు. మీరు పర్ణశాలను అంటున్నారు. స్టాప్ దట్ నాన్ సెన్స్ ఐడియాస్. లిసన్ టు హిమ్, లిసన్ టు జీసస్. యేసు గురించే విందాం, యేసు దగ్గర నుంచే విందాం. అంతవరకే కానీ అనవసరమైన విషయాలు విని మనం తల పాడు చేసుకోకూడదు. లిసన్ ఫ్రమ్ జీసస్, లిసన్ టు జీసస్. చాలు, యేసు చాలు, ఇక వేరే మాటలొద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోషే గురించి మాటలు ఆపేసేయండి, ఏలియా గురించిన మాటలు ఆపేసేయండి. ఓన్లీ లిసన్ టు జీసస్. వాళ్ళు ఎలాగో వెళ్ళిపోయారు కాబట్టి సరిపోయింది. ఒకవేళ వాళ్ళు అక్కడ ఆన్ ద స్పాట్లో ఉండింటే దాని అర్థం మోసెస్ ఈజ్ నాట్ మై బెలవర్డ్, ఎలైజా ఈజ్ నాట్ మై బెలవర్డ్. మోషే నా ప్రియమైన కుమారుడు కాదు, ఏలియా నా ప్రియమైన కుమారుడు కాదు, కానీ ఈయన నా ప్రియమైన కుమారుడు. మోషే, ఏలియాలు నా ప్రియమైన సేవకులు మాత్రమే, కానీ ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు. ఐ విల్ గివ్ ఇంపార్టెన్స్ టు మై సన్. భూలోకంలో ఏ తండ్రి తన కుమారుడికి ప్రాధాన్యత ఇస్తాడు, కానీ తన ఇంట్లో పనివాడికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వడు. వాడు పనివాడు, లెట్ హిమ్ డూ, గో అండ్ గో, అంతే అయిపోయింది. బట్ హీఈస్ మై సన్, హీ స్టేస్ విత్ మీ ఫర్ ఎవర్. నాతో పాటు నా ఇంట్లో ఉండేవాడు. వాడికి వచ్చే పని నిమిత్తం, బాబు ఈరోజు నీకు పనేం లేదు, వెళ్ళిపోవచ్చు నువ్వు అంటే వెళ్ళిపోతాడు. కుమారుడు, రే బాబు ఏం పని లేదు, వెళ్ళిపో నువ్వు అనండు. పని లేకపోయినా ఆ ఇంట్లో ఉంటాడు. స్తోత్రం. దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో ఉండడు అని యోహాను సువార్త 8వ అధ్యాయంలో. వాటి గురించి మనం గతంలో మాట్లాడుకున్నాం. స్తోత్రం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నిన్నటి ఎపిసోడ్లో యేసు యొక్క ప్రజెంటేషన్ ఆఫ్ జీసస్ ఇన్ 4 ways, 4 విధ 4-fold ప్రజెంటేషన్ ఆఫ్ జీసస్. యేసు యొక్క 4 విధాలైనటువంటి కనపరచడాలు, దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకటి, ఆయన్ని పరిచారకునిగా కనపరిచాడు. అంటే పనివాడిగా అంటే తక్కువడని కాదు, ఆయన దాసుని స్వరూపము ధరించుకొని, దేవదూతల స్వరూపం కాదు, దాసుని స్వరూపము, అబ్రహాము సంతానంగా, రక్తమాంసములు కలిగిన వాడిగా, రిక్తుడిగా, దేహదారిగా, దేహమును ధరించిన వాడిగా. స్తోత్రం, స్తోత్రం. ఒకటి, ఆయన్ని పరిచారకుడిగా కనబరిచాడని. రెండోది, ఆయన్ను పునరుత్థానుడిగా కనబరిచాడని. లాజరుని పునరుత్థానుడిగా చూపించలేదు. లాజరు పునరుత్థానం పొందాడు. యాయిరు కుమార్తె, నాయుని విధవరాలి కుమారుడు, ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ పునరుత్థానుడిగా కనబరిచింది మాత్రం పునరుత్థానపు అనుభవాన్ని కలిగించినటువంటి యేసును మాత్రమే. స్తోత్రం. హీ వాస్ ప్రజెంటెడ్ యాజ్ ద రిజరెక్టెడ్ వన్. దేవుని స్తోత్రం. మూడో విషయం, ఆయన్ని పాలకునిగా. పుట్టినప్పుడే తన ప్రజలు, ఆయన తన ప్రజలను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. స్తోత్రం. పుట్టగానే ఆయన భుజముల మీద రాజ్యభారం లేదు. ఆయన పుట్టంగానే యూదయ దేశానికి హేరోదు స్థానంలో, హేరోదు చనిపోయిన తర్వాత అర్కలేయ స్థానంలో, అర్కలేయు కాకుండా అతని కుమారుడైన అర్కలేయు కాకుండా ఈయన అయ్యుడు అని కాదు దాని మాటల ఉద్దేశం. వన్ డే హీ వుడ్ బీ ద కింగ్. ఈ రాజులందరూ గడిచిపోయిన తర్వాత, గతించిపోయిన తర్వాత, హేరోదులు గతించిపోయిన తర్వాత, మానవ ప్రభుత్వాలు గతించిపోయిన తర్వాత, చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి అయినటువంటి డివైన్ కింగ్డమ్, దైవికమైన రాజ్యం, దాని రాజు యేసే. స్తోత్రం, హల్లెలూయా.
మనం ఆలోచిస్తున్నట్టు విషయం, ఆయన్ని పాలకునిగా, ఈజ్ అ రూలర్ అలా చూపించాడని. తర్వాత నాలుగవదిగా ఆయనను పరలోకానికి ఎక్కిపోయిన వాడిగా. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ వచ్చారు, పరలోకానికి ఎక్కిపోయిన వాళ్ళు ఎవరు లేరే, ఎక్కిపోయిన మనుషులు ఎవరు లేడు, ఎక్కిపోయిన వ్యక్తి ఎవరు లేరు. కానీ దేవదూతలు అక్కడున్న వాళ్ళు అక్కడి నుంచే ఎక్కుతున్నారు దిగుతున్నారు. ఏలియా దేవదూత కాదు, హనోకు దేవదూత కాదు, మోషే దేవదూత కాదు. ఈ దేవదూతలు ఆదికాండం 28వ అధ్యాయంలో ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. వారికి పైగా దేవుడు ఉన్నాడు. స్తోత్రం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ విజన్ గురించి యేసుప్రభు లైట్గా ప్రస్తావించాడు, పరోక్షంగా ప్రస్తావించాడు. మనం ఆలోచిస్తున్న విషయాలు. నాలుగవదిగా ఆయన పరలోకమునకు ఎక్కిపోయినవాడు. ఒకప్పుడు అక్కడ ఉన్నవాడు దిగి వచ్చాడు, మళ్ళా ఎక్కిపోయాడు, మరలా దిగి వస్తాడు, మనతో మరలా ఎక్కిపోతాడు. మనతో అంటే మనల్ని తీసుకొని అక్కడికి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాలు. యేసు పరలోకానికి ఎక్కిపోయాడు, దావీదు ఎక్కిపోలేదు. మీరు దావీదుని అభిమానించేవాళ్ళే, దావీదు యొక్క ఫాలోవర్స్, మీరు దావీదు యొక్క ఫ్యాన్స్. ఐ నో దట్. జోయల్ అంత పాపులర్ కాలేదు, కానీ దావీదు పాపులర్ అయ్యాడు. ఐ నో మెనీ ఆఫ్ యూ లవ్ డేవిడ్, తప్పేం లేదు, డేవిడ్ ఈజ్ ఎ గ్రేట్ కింగ్. బట్ జీసస్ ఈజ్ ద ఫ్యూచర్ కింగ్. దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు, ఓకే, కానీ మెస్సియా యుగ యుగములు పాలన చేస్తాడు. దావీదు పాలన చేసింది మెస్సియా యొక్క పాలనలో చాలా చాలా తక్కువ పర్సెంటే కాబోతుంది. ఈయన కాలంలో చేస్తే ఆయన నిత్యత్వంలో చేస్తాడు. కాలాతీతమైనటువంటి రాజు దావీదు, మకుటము కలిగిన రాజు. యేసు మకుటము లేని రాజు. దావీదు కన్నా గొప్పవాడు, స్తోత్రం. సొలొమోను కన్నా గొప్పవాడు, యోనా కన్నా గొప్పవాడు, దేవదూతల కన్నా గొప్పవాడు, ఆయన అందరికన్నా గొప్పవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. వీటి గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దిన ధ్యానం నిమిత్తమై నిన్న మాట్లాడుకున్నట్టు లేఖన భాగమే, అనగా స్తోత్రం అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనం. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత స్తోత్రం అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచును. ఇది మీరే ఎరుగుదురు. ఇశ్రాయేలు ప్రజలారా, లేదా ఇశ్రాయేలు వారలారా, ఇంతకుముందు యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, అనగా ఇంకా చెప్పాలంటే యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇశ్రాయేలు వారలారా, సహోదరులారా, ఈ మాటలు వినండి. ఇందాకేమో అనగా 2వ అధ్యాయము 14వ వచనం నా మాటలు వినుడి అన్నాడు. తర్వాత 2వ అధ్యాయం 22వ వచనం వచ్చేసరికి ఈ మాటలు వినండి అన్నాడు. నా ఈ మాటలు వినండి. ఆయన మాటలు అని చెప్పబడిన మాటలు, ఈ మాటలు అని చెప్పబడిన మాటలు వాక్యముగా ఎంచబడింది. స్తోత్రం. అతని వాక్యమును అంగీకరించిన వారు 41వ వచనం. స్తోత్రం. ఈ మాటలు వినండి. స్తోత్రం. నేను చదువుతున్నాను, ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో చదువుతున్నాను, 2వ అధ్యాయం 22వ వచనం. మ్యాన్ ఇజ్రాయలైట్స్ హియర్ దీస్ వర్డ్స్. ఈ మాటలు వినండి. జీసస్ ఆఫ్ నాజరెత్, ఏ మ్యాన్ ఫ్రమ్ గాడ్. దేవుడు పంపినటువంటి ఒక మనుష్యుడు. స్తోత్రం. అనగా యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పినట్టుగా దేవుని చేత పంపబడిన ఒక మనుషుడు ఉన్నాడు, ఆయన పేరు యోహాన్ అని. యోహాను గురించి కాదు, జీసస్ ఆఫ్ నజరేత్, ఏ మ్యాన్ ఫ్రమ్ గాడ్, ఏ మ్యాన్ సన్ ఫ్రమ్ గాడ్. ఆయన పంపబడిన వాడు ఈజ్ ఎ మ్యాన్ ఫ్రమ్ గాడ్, డైరెక్ట్లీ ఫ్రమ్ గాడ్. అంటే పంపబడలేదు అని కాదు అని అర్థం. షోడ్ యూ మైటీ వర్క్స్, గొప్ప కార్యాలు అనగా బలమైనటువంటి కార్యాలు. మిరకల్స్ అనగా సూచక్రియలు. అండ్ సైన్స్ విచ్ గాడ్ డిడ్ త్రూ హిమ్ ఇన్ యువర్ మిడ్స్ట్. మీ మధ్యలో, మీ దేశంలో, మీ ప్రాంతాల్లో, మీ సమాజ మందిరంలో, మీ దేవాలయంలో. స్తోత్రం. ఇన్ యువర్ మిడ్స్ట్, జస్ట్ యాజ్ యూ నో, యూ యువర్ సెల్ఫ్స్ నో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మరలా మనం ఆలోచిస్తున్న మాట, నిన్నటి మన టైటిల్
కనబరచబడిన యేసు. స్తోత్రం. ఈరోజు మనం టైటిల్ కొద్దిగా మార్చి, ఒకే వాక్యం కనుక సేమ్ టైటిల్తో అయితే పార్ట్ 2 అనో పార్ట్ 3 అనుకునే అవకాశం ఉంది, సిరీస్ ఏమో అనుకునే అవకాశం ఉంది. ప్రభు కృపను బట్టి 1156 మెసేజ్లు ఇచ్చినప్పటికీ కూడా ఏది సీరియల్గా రావడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఒక పార్ట్ మిస్ అయిపోయారు అనుకోండి, వాళ్ళు సెకండ్ పార్ట్ వింటే వాళ్ళకి అర్థం కావచ్చు కాకపోవచ్చు. ఎందుకని చెప్పేసి అక్కడితో ఆ 26 మినిట్స్తో ఆ మెసేజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో మెసేజ్. ఒకవేళ టెక్స్ట్ సేమ్ కావచ్చేమో కానీ ఇంటర్ప్రిటేషన్ డిఫరెంట్. టెక్స్ట్ సేమ్ కావచ్చు కానీ పాయింట్స్ వేరుగా ఉంటాయి. మీరు వీటిని గమనించాలి. ఇప్పటికే మనకు అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో సుమారు 25 సందేశాలు ఇందులోంచి ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. మరలా మనం 2వ అధ్యాయంలో ఉన్నాం, మార్చి నెలలో ఉన్నాం. ఇంకో 2-3 మెసేజ్లతో నేను తర్వాత 3వ అధ్యాయంలో మనం ప్రవేశిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు బయలుపరచబడినటువంటి యేసు అనగా ఎవరు బయలుపరిచారు? దేవుడు బయలుపరిచాడు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం నుంచే మనం నిన్న ఆలోచించాం. కానీ ఈరోజు కొద్దిగా టైటిల్ మార్చి రివీల్డ్ జీసస్. ఆయన ప్రదర్శన నిమిత్తమై ఉంచబడినటువంటి యేసు. షాప్లోకి వెళ్ళామనుకోండి, ఈ వస్తువు ఇవ్వనంటే ఇది ఇవ్వడానికి కాదండి, ఇది డిస్ప్లే పీస్. మీకు ఇటువంటిదే కావాలి కదా, హలో లోపలికి వెళ్ళి తీసుకురండి అని లోపలికి తీసుకొస్తున్నారు. సేల్స్ కోసం ఒక పీస్ ఉంటుంది, డిస్ప్లే కోసం ఒక పీస్ ఉంటుంది. డిస్ప్లే పీస్ అందరూ ఇప్పదీసి అందరూ దాన్ని సీల్ ఓపెన్ చేసి చూస్తారు. డిస్ప్లే పీస్ని అది చూడడం కోసమే. కానీ లోపల ఉన్న పీస్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చింది కదా, ఓకే ప్యాక్ చేయండి. యేసు ప్రభు ఒక పీస్గా నేను ఆయన పర్సన్, ఆయన ఒక వ్యక్తి, ఆయన వస్తువుగా మాట్లాడడం లేదు. పరిశుద్ధాత్మ అనేటువంటి ఆయన వస్తువు కాదు, శక్తి కేవలం శక్తి మాత్రం కాదు, వ్యక్తి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వ్యక్తులే. దీస్ 3 are persons. 3 persons in 1. 3 persons అయినప్పటికీ కూడా 3 divided persons అని కాదు, 3 mingled, 3 attached, 3 interlinked persons. ఇది త్రిత్వాన్ని గురించి మనం అర్థం చేసుకోవడానికి. సరే, త్రిత్వం గురించి చెప్పడం నా మాటల యొక్క ఉద్దేశం కాదు. ఇక్కడ రాయబడిన మాటలు యేసును బయలుపరిచాడు. యేసును బయలుపరచాలంటే ఇంకెవరు బయలుపరచాలి? దేవుడు మాత్రమేనా? దేవుడు మాత్రమే కాదు, మనం కూడా యేసును బయలుపరచవచ్చు. అదేంటండి మనం ఎలా బయలుపరుస్తాం అంటారేమో. మనము బయలుపరచడం అంటే మనం ప్రజెంట్ చేయడం. యేసు ఎవరో మీకు తెలుసా? మీకు తెలియదేమో అని యేసుని గురించి రకరకాలుగా చెప్తాం. కొన్ని బుక్లెట్ గత దినాల్లో ఉండేది, IBL వాళ్ళు పబ్లిష్ చేసిన బుక్లెట్. యేసు ఎవరు? అదేంటండి యేసు ఎవరు? యేసు ఎవరో తెలియని వాళ్ళకి యేసుని గురించి, యేసు ఎవరు అనే ప్రశ్నకి దాని సమాధానాలు మొత్తం ఆ పాంప్లెట్ మొత్తం ఉంటాయి. యేసు ఎవరో తెలుసుకోవాలి మనం. హూ ఈజ్ జీసస్? వీళ్ళెవరు వీళ్ళు అనే ప్రశ్న వచ్చింది. వీరు మత్తులేమో, వీరు భాషలు మాట్లాడుతున్నారు, గలిలీలే కదా, వీరెవరు, వీరేంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు భక్తుల గురించే ప్రశ్న వచ్చిందంటే భగవంతుడి గురించి కూడా ప్రశ్న వచ్చింది. భగవంతుడి గురించే ప్రశ్న వచ్చిందంటే భక్తుల గురించి ప్రశ్న రాకుండా ఉంటుందా? వచ్చింది. మరి ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. 2వ అధ్యాయము 22వ వచనము, దాని యొక్క చివరి భాగం, లేకపోతే లాస్ట్ పార్ట్, లేకపోతే సెకండ్ పార్ట్. స్తోత్రం. అంతా కలిసి ఉంది కనుక మనం మొత్తం చదువుకోవాల్సి. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినండి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యన చేయించి, ఇది మన నెక్స్ట్ పార్ట్, ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచను. ఇది మీరు ఎరుగుదురు. మీకు కనబరచబడ్డాడు, మీకు చూపించాడు. మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ వస్తువు ఒకసారి చూడండి. మన ఇంటికి వస్తారు, సేల్స్ రిప్రజెంటేటివ్స్ వస్తారు, మీరు వద్దు మేడం తీసుకోవాల్సిన అవసరం, జస్ట్ చూడండి అంటారు. చూసి అవి ఇవి చెప్పేసరికి మనకు తీసుకోవాలనిపిస్తుంది. ఇక్కడ కూడా మీకు కనబరిచాడు యేసుని. మీరు నమ్మనటువంటి యేసుని, మీరు ఎదురు చూస్తున్న మెస్సియాని, యేసు అనేటువంటి రూపంలో ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు చూచున్నట్లుగా ఎత్తైన స్థానంలో ఉంచితే చూస్తాం. కాబట్టి
ఆ గ్లాసెస్లో పెట్టుంటారు కొన్ని వస్తువుల్ని. అక్కడెక్కడ స్వీట్స్ అవి చేసి గ్లాసులో పెడతారు, మంచి లైటింగ్ ఇస్తారు, అప్పుడు బాగా స్పష్టంగా కనిపిస్తుంది. అరే అదేంటిది, ఇది బాగుందా అది బాగుందా అని మనం ఇలా ఆలోచించే అవకాశం ఉంది. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఒకటి, యేసుని మనం ఇప్పుడు చదువుతున్నది, ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరుచును. అది చాలండి, మనం అక్కడి వరకు ఆలోచిస్తున్నాం. ఒకటి, మెప్పు పొందిన వానిగా, అప్రిషియేటెడ్ వన్ ఆర్ అప్రూవ్డ్ వన్, అభినందించబడిన వాడిగా. స్తోత్రం. ఒకరోజు సేవకుడు పిలిచి బల నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడు. వెల్ డన్ మై బిలవడ్ సర్వెంట్ అంటాడు. స్తోత్రం, హల్లెలూయా. స్టెఫన్ వస్తుంటే, స్టెఫన్ రాళ్ళ దెబ్బలు తిని తన ప్రాణాన్ని కోల్పోతున్నప్పుడు, తన కొన ప్రాణంతో ఉన్నప్పుడు, అప్పుడు స్వర్గంలోని యేసు స్వాగతం పలకడానికి అన్నట్టుగా లేచి నిలబడ్డాడు. హీ వెల్కమ్డ్. హతసాక్షులకు స్వాగతం ఉంటుంది, రక్త సాక్షులకు స్వాగతం ఉంటుంది స్వర్గానికి. అబద్ధికులకు, మోసగాళ్ళకి, లేకపోతే అన్యాయం అక్రమం చేసే వాళ్ళకి స్వాగతం ఉండదు. కానీ ఎవరైతే ప్రభు కోసం ప్రాణాలు అర్పిస్తారో పరలోకం వాళ్ళని స్వాగతిస్తుంది, పరలోకం వాళ్ళని పిలుస్తుంది. కమాన్, ఇట్స్ ఓకే, యు ఆర్ గోయింగ్ టు లివ్ ఎ ఫ్యూ సెకండ్స్ ఆన్ ద ఎర్త్, దట్స్ ఓకే, దట్స్ గుడ్, అది మంచిదే. ఇక్కడ కన్ను మూసిన మరుక్షణం నువ్వు నిత్యత్వంలో కళ్ళు తెరుస్తావు. కమాన్ మై సన్, కమాన్ మై సర్వెంట్ అని దేవుడు పిలుస్తాడు. నరులారా తిరిగి రండి అని పిలుస్తాడు, మనల్ని పిలుస్తాడు. ఇక్కడికి ఎక్కి రమ్ము, స్తోత్రం అనే పిలుపు, ఇక్కడికి ఎక్కి రమ్ము అనేటువంటి పిలుపు మనం వినబోతున్నాం. అదే కడబూర శబ్దం, ప్రధాన దూత యొక్క నాదం లేదా ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ బూర శబ్దం, కడబూర ధ్వనితో. సరే, దేవుని స్తోత్రం, వీటన్నిటిలోకి వెళ్ళడం లేదు. ఒకటి, మెప్పు పొందిన వాడిగా అనగా అభినందించబడిన వాడిగా, అభినందించదగిన వాడిగా. ఆయన అభినందించవచ్చు, ఆయన అభినందించాలి, అప్రిషియేట్ చేయాలని లోకానికి పంపించాడు. కానీ లోకంలో ఎవరు అప్రిషియేట్ చేయలేదు, ఆయన్ని స్వర్గం అప్రిషియేట్ చేస్తుంది. ఒకటి, యేసు ఎలా బయలుపరచబడ్డాడంటే మెప్పు పొందిన వానిగా అనగా అభినందన పొందిన వానిగా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. రోమా పత్రిక 3:26. క్రీస్తు యేసు రక్తమునందలి ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. స్తోత్రం. 25వ వచనంలో రాయబడింది ఇంగ్లీష్లో, జీసస్ గాడ్ గివెన్ డెస్టినీ వాస్ టు బి సాక్రిఫైస్డ్ టు టేక్ అవే సిన్స్ అండ్ నౌ హీ ఈస్ అవర్ మెర్సీ సీట్ బికాస్ ఆఫ్ హిస్ డెత్ ఆన్ క్రాస్. నౌ హీ ఈస్ అవర్ మెర్సీ సీట్. ఆయన ఏమన్నాడంటే మెర్సీ సీట్ అయ్యాడంట, అనగా ప్రాపిటియేషన్ అనగా స్తోత్రం. బ్లడ్ ఆఫ్ మెర్సీ వాజ్ స్ప్రింకిల్డ్ ఆన్ ద మెర్సీ సీట్. ఆ కరుణాపీఠం మీద రక్తాన్ని చల్లుతారు. పాత నిబంధనకు సంబంధించినటువంటి ప్రత్యక్ష గుడారంలో జరిగేటువంటి విషయాలు. ఆయన్ని కరుణాధారముగా బయలుపరచెను. కరుణాధారంగా కాదు, కరుణాపీఠముగా. He revealed Jesus as mercy seat. మెర్సీ సీట్ అంటే మనం కూర్చున్నటువంటి సీటు గురించి కాదు నేను మాట్లాడేది, కరుణ లభించేటువంటి చోటు. దాన్ని ఇంకా కొద్దిగా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, కృపాసనము. హిలస్టారియో అనేటువంటి ఆ గ్రీకు పదం, దాని అర్థం కరుణాధారము కాదు, కరుణకు ఆధారమే, కరుణా పీఠమే, కరుణా సింహాసనమే, అదే కృపా సింహాసనమే, కృపాసనమే. రెండోది, యేసుని ఆధారమైన వాడుగా. ఒకటి, అభినందించదగిన వాడుగా అనగా మెప్పు పొందిన వాడిగా. రెండోది, స్తోత్రం, ఆధారమైన వాడుగా అనగా కరుణాధారముగా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గలతీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఓ అవివేకులైన ఫూలిష్ గలిలియన్స్,
చాలండి. ఓ అవివేకులైన గలేషియన్స్, ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టను. భ్రమలోంచి బయటికి రండి. సిలువ వేయబడినట్లుగా యేసు మీ కనుల ఎదుట, యేసు క్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. స్తోత్రం, హల్లెలూయా. వీటి వివరాల్లోకి వెళ్ళలేదు. సిలువ వేయబడినట్లుగా, హీ వాస్ డిస్ప్లేడ్ యాజ్ క్రూసిఫైడ్ వన్. స్తోత్రం. అనగా సిలువానుభవాన్ని, శ్రమానుభవాన్ని, మరణానుభవం పొందిన వానిగా ఆయన్ని కనపరిచాడు. స్తోత్రం. ఒకటి, ఆయనను అభినందించదగిన వాడిగా, అభినందన పొందిన వాడిగా కనపరిచాడు. ఆయన్ని ఆధారమైన వాడిగా చూపించాడు. మూడోది, ఆయన అనుభవించిన వాడిగా. ఏం అనుభవించిన వాడిగా? సిలువను అనుభవించిన వాడిగా, శ్రమను అనుభవించిన వాడిగా. నాలుగో విషయం చెప్పి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఎస్, మహారోదనముతోను ఆయన అనగా యేసు అంగీకరించబడ్డాడు. హీ వాస్ యాక్సెప్టెడ్. అంగీకరించబడ్డాడు, దేవుని చేత అంగీకరించబడ్డాడు. హీ వాస్ యాక్సెప్టెడ్ బై గాడ్, అప్రూవ్డ్ బై గాడ్, అప్రిషియేటెడ్ బై గాడ్. స్తోత్రం, హల్లెలూయా. నాలుగో విషయం నేను చెప్పి ముగించేస్తున్నాను. ఇక్కడ రాయబడిన మాట, ఆయనను ప్రజెంట్ చేశాడు, అంగీకరించబడిన వాడిగా. హీ వాస్ యాక్సెప్టెడ్. హిస్ సాక్రిఫైస్ వాస్ యాక్సెప్టెడ్. హిస్ లైఫ్ వాస్ యాక్సెప్టెడ్. కయ్యూను యొక్క అర్పణను తోసివేసి హేబేలు యొక్క అర్పణను అంగీకరించినట్లుగా, హేబేలు కన్నా మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము, పుత్రుడైనటువంటి యేసు రక్తము అంగీకరించబడింది. ద బ్లడ్ ఆఫ్ జీసస్ వాస్ యాక్సెప్టెడ్. స్తోత్రం, హల్లెలూయా. యేసు ఎలా బయలుపరచబడ్డాడో అనే దాని గురించి మనం ఆలోచించాం. స్తోత్రం. ఆయన అభినందన పొందిన వాడిగాను, ఆయన ఆధారమైన వాడిగాను, అనుభవం కలిగిన వాడుగాను, నాలుగవదిగా ఆయన అంగీకరింపబడిన వాడిగా. ఇటు యేసును ఆరాధిస్తూ మహిమపరుస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.